హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. ఈ వీడియోలో మనం ఇన్ఫెక్ట్ అయిన అడేనియం ప్లాంట్ని ఎలా సేవ్ చేసుకోవాలో తెలుసుకుందాం. అంతేకాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తెలుసుకుందాం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఇన్ఫెక్షన్ అయిన ప్లాంట్స్ని మిగతా ప్లాంట్స్కి దూరంగా ఉంచాలి. అలా ఉంచకపోయినట్లయితే దీని యొక్క ఇన్ఫెక్షన్ పక్క ప్లాంట్స్కి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఇన్ఫెక్ట్ అయిన పోర్షన్ ఎక్కడి వరకు అయితే ఇన్ఫెక్ట్ అయిందో ఆ పోర్షన్ పూర్తిగా మనం తీసేసి కంప్లీట్గా వైట్గా కనబడేంత వరకు, ఇన్ఫెక్షన్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు తీసేయాలి. ఒకవేళ స్టెమ్ రాట్ అయితే ఆ స్టెమ్ని పూర్తిగా ఇన్ఫెక్షన్ లేనంత దూరం వరకు కట్ చేసేయాల్సి ఉంటుంది. ఇది చూసారు కదా, మీకు బ్రాంచ్ రాట్ అయిందనమాట, మెయిన్ బ్రాంచ్ రాట్ అయింది. సో నేను ఇన్ఫెక్షన్ అయిన పోర్షన్ మొత్తం చేత్తో తీసేస్తున్నాను. చేత్తో తీయాల్సిన అవసరం లేదు కదా అనుకుంటారు. లేదు, కొంతమంది మామూలుగా మీకు చేయగలను అనుకుంటే చేత్తో కూడా చేయొచ్చు, లేదా ఏదైనా చాకు తీసుకొనో, కత్తి తీసుకొనో, లేదా బ్లేడ్ తీసుకొనో ఇన్ఫెక్షన్ అయిన పోర్షన్ని పూర్తిగా కోసేయచ్చు. సో ఇది బాగా ఇన్ఫెక్ట్ అయ్యి వూండ్ బాగా డ్రై అయిపోయింది కాబట్టి, అంటే ఇన్ఫెక్షన్ అయింది కానీ ఇన్ఫెక్షన్ ఏదైతే ఏరియా ఉందో ఆ ఏరియా డ్రై అయిపోయింది అనమాట. సో నేను నీట్గా తీసేస్తున్నాను. చూసారా, ఇదేదో చనిపోయిన భాగాన్ని నీట్గా తీసేసినట్టుగా వచ్చేసింది అనమాట. సో అలా తీసేసి నేనేం చేశానంటే ఈ సాఫ్ ఫంగిసైడ్ అప్లై చేశాను. అలా అప్లై చేసిన తర్వాత వూండ్కి సాఫ్ ఫంగిసైడ్ అప్లై చేసిన ఒక 2 days 3 days ప్లాంట్కి వాటరింగ్ చేయకూడదు. అంతేకాకుండా ఈ వూండ్ ఎక్కడైతే మీరు ఫంగిసైడ్ పూసారో అది కంప్లీట్గా బాగా ఏరియేషన్ ఉండాలి. అంటే గాలి బారే ప్రదేశంలో పెట్టి ఆ వూండ్ని డ్రై అవ్వనిచ్చి ఒక 2 days తర్వాత ఒక గ్లాస్ వాటర్లో 1 స్పూను సాఫ్ ఫంగిసైడ్ కలిపి మనం ప్లాంట్కి పోయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ మీ చేతిలో సాఫ్ ఫంగిసైడ్ లేకపోతే దాల్చిన చెక్క పొడిని కూడా పోయవచ్చు. సో అది కూడా లేదు అంటే పసుపును కూడా పోయవచ్చు. పసుపు కూడా యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ కలిగి ఉంది కాబట్టి పసుపు ద్వారా కూడా మనం ఈ వూండ్ని క్లియర్ చేసుకోవచ్చు. అలాగే సాఫ్ ఫంగిసైడ్ లేదు నా దగ్గర అంటే 1 స్పూను పసుపు నీళ్ళల్లో కలిపి చెట్టుకు ప్లాంట్కి కూడా పోసుకోవచ్చు అనమాట. చూసారా, నేను ఇప్పుడు సాఫ్ ఫంగిసైడ్ అప్లై చేస్తున్నాను. ఎక్కడ వరకు అయితే ఇన్ఫెక్ట్ అయిందో అది పూర్తిగా తీసేసాను, ఏమీ లేకుండా తీసేసాను. ఇప్పుడు నేను సాఫ్ ఫంగిసైడ్ అప్లై చేస్తున్నాను. ఇలా అప్లై చేసుకుంటే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే అది ఫర్దర్గా స్ప్రెడ్ అవ్వకుండా అక్కడే చనిపోతుంది అనమాట. సో ప్లాంట్ 90% సేవ్ అవుతుంది. ఒక 10% మనం చెప్పలేము, కొన్ని కారణాల వల్ల ఒక్కోసారి ప్లాంట్ కూడా చనిపోతుంది. సో ఈ జాగ్రత్తలు పాటిస్తే కంప్లీట్గా మీరు ఇన్ఫెక్ట్ అయిన ప్లాంట్ని సేవ్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మరిన్ని గార్డెనింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. నా ప్రతి ఒక్క వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. చూడండి.